హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదండి, ఇప్పుడు మన పాతకాలంలో ఇప్పుడంటే అంత ప్యాకెట్లు వచ్చేసినాయి. ప్యాకెట్లు తీసేసుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం పౌడర్లు, ఏం కెమికల్స్ చేస్తున్నారో, ఏం చేస్తారో తెలియదు. పురాతన పద్ధతుల్లో పాలు తోడేసిన తర్వాత అది పాలు తోడేసి పెరుగు అవుతుంది. పెరుగులో నుంచి ఆ మేగడ తీసి మేగడంతా కూడా పక్కన పెట్టి మళ్ళీ ఆ మేగడంతా ఇలా మజ్జిగలా చేసి దీనిలోంచి చిలికి వెన్న తీస్తారు. గేదెల దగ్గర తీసేటువంటి పాలు లేదా ఆవుల దగ్గర తీసేటువంటి పాలు అవి మనకి మంచిదన్నమాట, ఒరిజినల్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి రోజుల్లో రోగాలు ఎక్కువైపోయినాయి. సో మనం ప్రకృతి సిద్ధంగా ప్రతిదీ కూడా ప్రకృతి సిద్ధంగా వెళ్తాం, కరెక్ట్. ఇంతకుముందు మన తాతలు వాళ్ళ కాలంలో ఇంత ఇబ్బందులు, ఇన్ని జబ్బులు, ఇన్ని రోగాలు లేవు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వచ్చినాయి అంటే మనిషికి సుఖానికి అలవాటు పడిపోయి ప్రతిదీ డీమార్ట్లో దొరుకుతుంది, షాపుల్లో దొరుకుతున్నాయి అని చెప్పేసి ఈ ప్యాకెట్స్ వాడేస్తున్నారు. ప్రతి విషయంలో ఆయిల్స్ విషయం దగ్గర నుంచి కూడా. ఇంతకుముందు ఆయిల్స్ కూడా గానుగల్లో పట్టించుకుని వాడేవాళ్ళు. ఇవాళ అన్నీ అంటే డబ్బులు ఇలాగా ఫోన్పే చేయగానే ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి. ఆ ప్యాకెట్లో వాళ్ళు ఏం వాడతారో తెలియదు. సో అదనమాట ప్రాబ్లం. చూడండి, దగ్గరికి వచ్చింది. ఒకసారి ఇట్రారా. ఫస్ట్ పాలు తోడేస్తాం, తర్వాత తోడేసింది పెరుగు అవుతుంది. పెరుగు మీద పైన మేగడ కట్టిద్ది. ఆ మేగడంతా తీసి సపరేట్గా దానిలో బాక్సులో వేస్తాం. అదంతా ఆ మేగడంతా ఎక్కువైన తర్వాత ఇప్పుడు దాన్ని మజ్జిగ చేసేస్తారా? అది తీసుకున్నది ఆ సపరేట్ చేసిన మేగడంతా ఒక గిన్నెలో వేసుకుని అందులో ఒక లోట నీళ్లు పోసుకుని ఇలా గిలగొడితే అప్పుడు వెన్నపూస వస్తుంది అనమాట. వెన్నపూస వస్తుంది. అది అసలు ఒరిజినల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో వెన్నపూస కనుక కాస్తే పొయ్యి మీద కమ్మటి వాసన వస్తుంది. కాదు, నేనేదో పెద్ద ప్రొఫెషనల్ వెన్నపూస తీసేవాడు లేక పెద్ద బిల్డప్ ఇచ్చి చిలుకుతున్నా, కానీ ఏదైనా ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఇక మా ఆవిడ తీసుకుని అట్లా కాదు, ఇక నువ్వు చేస్తే ఇక ఈరోజు అవ్వదని చెప్పి తను హ్యాండిల్ చేస్తుంది అనమాట. వాళ్ళకి అలవాటు కదా, వాళ్ళు చిన్నప్పటి నుంచి మా అత్తగారు వాళ్ళకి గేదెలు ఉన్నాయి. సో వాళ్ళకేంటంటే ఇక అందులో పుట్టి పెరిగారు కాబట్టి ఇవి ఈజీ అనమాట. నేనేదో బిల్డప్ ఇచ్చానులే, కానీ నా వల్ల కాలేదు. అంటే తెలీదు, మనం ఆ మజ్జిగ చిరిగితే గట్టిగా చిరిగితేనేమో బయటపడిపోతాయి, చిన్నగా అయితేనేమో ఆ వెనపూస అవ్వదు. సో ఇక వీళ్ళకి ఇచ్చేసి అప్పచెప్పేసే ఇక బాధ్యతలన్నీ కూడా. అంత తిప్పడం వల్ల ఏం జరిగింది? ఆ మేగడలో నీళ్లు పోసి చిలకడం వల్ల ఇంతసేపు చిలికిన తర్వాత గడ్డలాగా పూసలాగా ఎందుకు కట్టింది? దానిలో వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? అది ఏదో ఉంటుంది కదా. ఏమి లేకుండా ఏది జరగదు. వచ్చింది పూస వచ్చేసింది. వెన్నపూస ఆయే. అది చూసారా? ఇంకా రావాలనుకుంటా, ఇంకా రావాలి. ఇంకా అబ్బా, టైం దగ్గర పడింది. దగ్గర పడిందా? దగ్గరకు వస్తున్నట్టే ఉంటుంది, కానీ ఉండగా రావాలి, ఉండలా రావాలి. టైము చాలా తీసుకుంటుంది, కానీ వెనపూస రావట్లా. మా ఆవిడ ఏమంటుందంటే గిన్నె మార్చుదాం అంటుంది, పెద్ద గిన్నె పెడితే వస్తుందని అంటుంది. తీయొద్దా? వస్తున్నా. చిన్న గిన్నెలో ఎందుకు అవ్వట్లా, ఇరుకిరుగ్గా ఉంది. అందుకే ఇప్పుడు గిన్నె కొంచెం మార్చి
కొంచెం నీళ్లు పోస్తున్నాం, ఎంతసేపటికి అవ్వట్లా. లాస్ట్ టైం చేసినప్పుడు ఇంత కాదు, కొంచెం అనమాట. సో తొందరగా అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా గిన్నె సైజు సరిపోయినట్లు లేదు. ఇప్పుడు గిన్నె మార్చాం, చూద్దాం ఈసారి. రెడీ, స్టార్ట్, యాక్షన్. ఈ దెబ్బతో అయిపోవాలి. గిన్నె ఉండాలి, మార్చాలి. అయిపోయిందా? అరే ఇక్కడే గిన్నె సరిపోక అది చూసారా. ఇది వెన్నపూస తీసే ప్రక్రియ చూడండి, భలే వచ్చింది వెన్నపూస. వెన్నపూస ఏం తీసుకురాలి? అరే వాటర్ తీసుకురాలి. ఇందాకటి వరకు ఆ గిన్నె సైజు సరిపోక నేను రానంటుంది. ఏదైనా సరే దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఎంతలో చేయాలో పని అదే అందులోనే చేయాలి. చూసారా, వెన్నపూస ఆరోగ్యానికి మంచిదండి ఇది. పెట్టు పర్లేదు. తీయాలి, తెలియాలి కదా. చూసారా ఎలా వచ్చిందో? చూసారా మహి? అసలు తెలియదు కదా నీకు వెన్నపూస ఎలా తీస్తారా? అది ఇంతకుముందు మా చిన్నప్పుడు ఇదే ప్రాసెస్ ఉండేది. మా అమ్మ ఇదే చేసేది. మజ్జిగ కవ్వం చిలుగుతూ ఉండేది, వెన్నపూస తీస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి మామూలు రెగ్యులర్ పని. ఇప్పుడు ఏంటో నాకు కూడా వింతగా ఉంది. ఇది చాలా రోజులు అయిపోయింది. అది చూసారా, అది అలా వస్తుంది అనమాట, విరిగిపోయి. ఇవే వెన్న ముద్దలు శ్రీకృష్ణుడు ఇష్టంగా తీసుకుని తినేవాడు. అది ఇట్లాంటివి మొత్తం అంతా అవుతుంది కదా. అది ఇది చక్కగా గేదెల కాడ పాలు తీసుకుని వాటిని రోజు తోడేసుకుని పెరుగైన తర్వాత పైనుంచి మేగడ తీసి ఆ మేగడ పక్కన పెట్టుకుని కొంత మేగడ కొంత కొద్దిగా గిన్నె నిండిన తర్వాత ఒక 10 రోజులకో 15 రోజులకో ఆ మేగడంతా తీసుకుని చక్కగా అందులో కొన్ని వాటర్ ఇట్లా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా మజ్జిగ కవ్వంతో చిలికితే చక్కగా ఇటువంటి వెన్నపూస వస్తుంది. ఈ వెన్నపూసని కాసుకొని మీరు కమ్మటి వాసన వస్తుంది. చాలా మంచిది. పప్పులో వేసుకున్నా ఎందులో వేసుకున్నా కూడా నెయ్యి కాసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా ఆరోగ్యం. మెయిన్ ఇది అసలు ఒరిజినల్ ప్రాసెస్ ఇది. ఇది మిస్ అయిపోయి మనం ప్యాకెట్లోంచి తీసేసుకుంటారు డైరెక్ట్గా. అవి రకరకాల వేరే పద్ధతుల్లో ప్రాసెస్ చేసినవి అనమాట. దానికన్నా ఇది ఒరిజినల్ ప్రాసెస్ కదా. ఇది మన తాత ముత్తాతల నుంచి వచ్చిన ప్రాసెస్. ఇది మంచిది అనమాట. సో ఇది ఓకేనా, అయిపోయిందా? తీసేస్తా మొత్తం. అరే బాక్స్ అంటే తీసుకురా. ఇప్పుడు అది వాటర్లో ఉండిపోద్ది కదా, మజ్జిగ. అది ఇప్పుడు ఆ పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, అదే వెన్నపూసలా ఉండదు. అది కాయటం కుదరదు. అది నెయ్యి అదే మూకిళ్ళు ఇట్లా చేస్తేనే పావు గంట అరగంట నుంచి కష్టపడితే ఈ వెన్నపూస వచ్చింది. చూడండి మరి, చాలా మంచిది.
అయిపోయిందా? అయిపోయింది. ఇవి మజ్జిగ, ఇవి మామూలుగా తాగొచ్చు అవి. తాగొచ్చు. అదన్నమాట విషయం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది అంటే మనం పాత పద్ధతుల్ని మర్చిపోయి కొత్త కొత్త అలవాట్లకి ఇదైపోయి వాడు ఆఫర్ పెడుతున్నాడు వీడు ఆఫర్ పెడుతున్నాడు అని చెప్పేసి ఆ మాటలో ఈ మాటలోకి వెళ్ళిపోయి మన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకునేలాగా చేసుకుంటున్నాం. సో ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, కారం దగ్గర నుంచి, ఇట్లా నెయ్యి దగ్గర నుంచి, అన్నిటి దగ్గర కూడా కల్తీ అయిపోయింది. సో ప్యాకెట్ ఫుడ్ అనేది మంచిది కాదు. మ్యాక్సిమం ఏంటంటే మనం కొంచెం పాత పద్ధతుల్ని అలవాటు చేసుకుంటే కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి వీలుంటుంది అనమాట. సో అన్నీ మనం చేయలేము, కానీ కొన్ని అయినా చిన్నగా అయినా సరే మార్పు చెంది మళ్ళీ సైకిల్ చక్రంలాగా వెనకటి రోజులకి వెళ్ళాలని, ఆ పద్ధతులు పాటించాలని కోరుకుంటున్నాను. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.